తునిలో బాలికను లైంగికంగా వేధించిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారంతో పాటు వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. రిమాండ్ కోసం నిందితుడిని సాయంత్రం కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ వ్యవహారంలో పార్టీల ప్రమేయం లేదని, ఏ పార్టీ కూడా నారాయణరావు తమ వాడని క్లెయిమ్ చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించే వీడియోలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపెట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను, పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరి మీది? అది ఎస్సీ వాళ్ళు. ఏంటి బుజ్జి? ఎస్సీ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీ వాళ్ళే కరెక్టే. ఆమె పట్టుకుంటాను అదే చేపట్టుకున్నాను బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నాను. ఏంటి కాదు అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను మీరు తోటలో ఎందుకు వచ్చా బుజ్జి వెళ్తాడు? వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడు అమ్మ వచ్చిందా? వచ్చారా మొన్న మీరు రాలేదు అక్కడికి? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు వెళ్తున్నాను? అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సరే ఆగండి ఆగండి మీరు. సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ కదా. బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావా ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు? ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా? అక్కడ తీసుకెళ్ళారు. ఏవైతే సెక్షన్ ఉన్నాయో కఠినంగా సెక్షన్. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకున్నట్టే ఆటోమేటిక్ అత్యాచారం సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అన్నీ కూడా కఠిన సెక్షన్ కింద కేసులు. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఈరోజు సాయంకాలంలోపు
తునిలో బాలికను లైంగికంగా వేధించిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారంతో పాటు వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. రిమాండ్ కోసం నిందితుడిని సాయంత్రం కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ వ్యవహారంలో పార్టీల ప్రమేయం లేదని, ఏ పార్టీ కూడా నారాయణరావు తమ వాడిని క్లెయిమ్ చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించే వీడియోలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తునిలో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లా తూలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన వృద్ధుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారు. అక్కడితో పోక్సో కేసు నమోదు చేసి ఈ రోజు సాయంత్రం రిమాండ్ తరలినట్టు కూడా పెద్ద డిఎస్పీ శ్రీహరిరాజు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మైనర్ బాలికని పలు దఫాలుగా అత్యాచార యత్నం చేసిన బంధువులు తీవ్ర ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కేసు దీనిపై నమోదు చేశారు. దీనిపై కిడ్నాప్, అత్యాచార యత్నం సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు అటు వైసీపీతో పాటు ఇతర పక్షాలు కూడా దీనిపై నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని రకరకాల వదంతులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నపై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నిందితుడికి సంబంధించి ఏ పార్టీకి సంబంధం లేదని, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదని పోలీసులు ధృవీకరించారు. ఫలానా పార్టీకి చెందిన వ్యక్తి నిందితులని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటారని పోలీసులు కూడా స్పష్టం చేశారని చెప్పాలి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ అప్పారావు. నేను నా మేనగారు చూడడానికి గోకవరం వెళ్తే నన్ను బయట ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆవిడతో పాటు ఈవిడ ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం లోపల. అంటే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపై స్పందించారు. ఆయన ఈ తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై సాటికి నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్టు తెలుసుకుని షాక్ గురయ్యానని కూడా ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు కూడా ఆయన ఆ ప్రకటనలో వెలువరించారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే ఉక్కుపాదంతో అణిచివేస్తామని కూడా మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆయన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. గురుకుల పాఠశాల, సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదైతే తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటికి నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపైన మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం, వారిపై స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని కూడా ప్రకటనలో మంత్రి లోకేష్ కొద్దిసేపటి క్రితం తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సత్య. మొన్న మీరు రాలేదు అక్కడికి. అది